హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఇవాళ ఈ వీడియోలో పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదండి. పొద్దున్నే ఎక్కువ కర్రీస్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇట్లా అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. దానికోసం ముందుగానే ప్రిపరేషన్స్ ఏమేమి చేసుకోవాలి అనేది చూపిస్తూ ఉన్నాను. ముందుగా అయితే మన అందరి దగ్గర ఇలా మసాలా బాక్సెస్ అనేది ఉంటుంది కదండి. దాంట్లో అన్నీ నీట్గా అరేంజ్ చేస్తూ ఉన్నాను. అయిపోయిన వెంటనే మళ్ళీ రీఫిల్ చేసేసి ఇలా ఒక చిన్న స్పూన్ లాంటిది పెట్టేసి క్లీన్ చేసి సర్దుతూ ఉంటాను వీక్లీ ఒకసారి. సో అది రెడీ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత పులియోగర మసాలా అండ్ రసం పౌడర్. పులియోగర మసాలా అనేది ప్యాకెట్ నుంచి తీసుకున్నాను. రసం పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అవి కూడా సర్దేసి పెడుతూ ఉన్నాను. ఇక్కడ నేను ధనియా పౌడర్ రెడీ చేద్దామనేసి ఒక కడాయి పెట్టానండి. దాంట్లో చెక్క, మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేస్తూ ఉన్నా అండి. ధనియా పౌడర్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మాత్రం మంచి స్మెల్ తోటి భలే ఉంటుందండి. టేస్ట్ కూడా కర్రీస్ డెఫినెట్గా అందరు ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి. మసాలా ఇంగ్రీడియంట్స్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తూ ఉన్నాను. ఇక్కడ కొంచెంగానే తీసుకున్నాను. అవన్నీ వేసేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉన్నాను కొంచెంగా. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ధనియాలు అనేది యాడ్ చేస్తున్నా అండి. నేను అక్కడ వేసిన బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా అరౌండ్ 300 గ్రామ్స్ వరకు ధనియాలు అనేది వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయండి. అప్పుడే మాడిపోకుండా మంచి స్మెల్ వస్తాయి ధనియాలు అనేది లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వటం వల్ల. కానీ తిప్పుతూనే ఉండాలి కొంచెంగా. నేను ఇలా మసాలాలన్నీ ప్రిపేర్ చేసే ఏవైతే ఉంటుందో అదంతా ఆఫ్టర్నూన్ టైంలో పెట్టుకుంటా అండి. మార్నింగ్ వంట అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ పడుకునే టైం ఏదైతే ఉంటుందో నిద్రపోకుండా ఇలాంటి పనులన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మన ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయి. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారుస్తూ ఉన్నాను. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసి పౌడర్ చేస్తాను. సో ఇవన్నీ చల్లారే లోపు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామనేసి అల్లం పైన మొత్తం పొట్టంతా తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవి కట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో వెల్లుల్లి కూడా అంతే క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇది ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ అల్లము ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఇవి రెండు మిక్సీకి వేద్దామనేసి చూస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ధనియాలు మిక్సీకి వేస్తూ ఉన్నాను. చల్లగా అయిపోయాయి. సో పౌడర్ చేసుకుందామనేసి ఇంకా మిక్సీలో వేసి పౌడర్ చేస్తూ ఉన్నాను. మొత్తం ధనియాలు ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీకి వేసి పౌడర్ లాగా చేశానండి. కానీ మిక్సీకి వేసినప్పుడు మిక్సీ బౌల్తో పాటు మనం తీసుకున్న పౌడర్స్ కూడా హీట్ అవుతాయి. సో అలాగే పెట్టామంటే పాడైపోతుంది. సో దాన్ని కొంచెంగా ఇట్లా ప్లేట్లో వేసి ఒక 2-3 మినిట్స్ అట్లా చల్లగైన తర్వాత కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాము అంటే అరౌండ్ 6 మంత్స్ వరకు కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది. బయట మాత్రం 1 మంత్ అట్లా ఉంటే మాత్రం ఫ్లేవర్ రోజు మూత తీస్తూ పెడుతూ ఉంటాం కాబట్టి స్మెల్ అనేది కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. బయట స్టోరేజ్ మసాలాల కంటే కూడా మన చేతులతో స్వయంగా చేసిన మసాలాతోటి కూర వండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఆ పౌడర్ అదంతా చల్లగయ్యే లోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే హాఫ్ వచ్చేసి అల్లం తీసుకున్నాను, ఇంకొక హాఫ్ వచ్చేసి వెల్లుల్లి తీసుకున్నాను. ఇవి రెండు నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి మరీ పెట్టుకున్నాను.
ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసేసి మిక్సీ చేసేసుకుందాము. ఆ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను. దీంతో పాటు పసుపు కూడా వేస్తున్నాను. ఇవి రెండు వేయడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను ఎక్స్ట్రా తీసుకున్నాను, సో ఇది మళ్ళీ గ్రైండ్ చేద్దాం అనేసి ఫుల్గా ఉందని వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా ఒక కంటైనర్లోకి తీసుకుంటూ ఉన్నాను. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేటప్పుడు ఆయిల్ కూడా వేస్తూ ఉంటారు, వాటర్ స్కిప్ చేసి. నేను మాత్రం వాటర్ వేసే మిక్సీ చేస్తానండి, ఆయిల్ ఏమీ యూజ్ చేయను. మీకు ఇష్టమైతే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వాటర్ స్కిప్ చేసి ఆయిల్ యాడ్ చేసుకొని నూరుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అరౌండ్ 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రెష్గానే ఉంటుంది. ఇక్కడ నా దగ్గర కొంచెం ఎక్కువగానే ఉండే అల్లము, సో పాడవుతుందేమో అనేసి గ్రైండ్ చేసి పెట్టాను. ఫ్రిడ్జ్లో ఉంటే 1 మంత్ పైన ఉన్న ఏం కాదండి, పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా పట్టుకున్నటువంటి ధనియా పౌడర్ కూడా స్టోర్ చేస్తూ ఉన్నాను బాక్స్లో పెట్టేసి. ఇది కూడా ఇలా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మీ అందరు కూడా ఇంట్లోనే మసాలాలు అనేది ప్రిపేర్ చేసుకోండి, చాలా మంచిది కూడా హెల్త్కి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ రెండు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇడ్లీ ఇంకా దోశలకి మనం గన్ పౌడర్ యూస్ చేస్తాం కదా అండి, సో అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. గన్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం 1 కప్పు మినపప్పు, 1 కప్పు వచ్చేసి శనగపప్పు తీసుకున్నాను. అండ్ కొంచెంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, కొద్దిగా వెల్లుల్లి అండ్ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి మొత్తం ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుందాము. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు మినపప్పు యాడ్ చేస్తూ ఉన్నాను. అలాగే 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. దీంతో పాటు ధనియాలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి 3 వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి మొత్తం అంతా. చూసారు కదా అండి, పప్పులు అనేటివి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్నటువంటి కరివేపాకుని యాడ్ చేస్తూ ఉన్నాను. దీంతో పాటు జీలకర్ర, అలాగే ముందుగా తీసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. దీంతో పాటు వెల్లుల్లి కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇలా అన్నీ వేసేసుకొని ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. మనం తీసుకున్న మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ పక్కకు పెట్టి చల్లార్చుకుందాము. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా పౌడర్ లాగా చేసేసుకోవడమే అండి. చూసారు కదా అండి, మొత్తం అంతా మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాము. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగే పొడి ఇడ్లీ కావాలన్నా, లేదు అంటే దోశ పైన కూడా ఈ పౌడర్ని చల్లేసుకొని నెయ్యితో కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం అండి, మనం మిర్చి ఎక్కువ తీసుకునేలా ఉంటే మాత్రం కారంగా అనిపిస్తే కొంచెం చింతపండు యూజ్ చేయండి.
నేనైతే తక్కువ క్వాంటిటీతోనే రెడ్ చిల్లీ తీసుకున్నాను. సో నాకేం స్పైసీ అనిపించలేదు, అందుకని యాడ్ చేయలేదు. ఇది కూడా అరౌండ్ ఒక 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి, బయట ఉన్న ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ పౌడర్ చేద్దామనేసి కొబ్బరి మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను గ్రేవీ కర్రీస్లోకి కొంచెం ఎక్కువగానే కోకోనట్ పౌడర్ అనేది వాడుతూ ఉంటాను. సో అది కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఎండలో ఉంచేసాను. ఇప్పుడు ఇది మొత్తాన్ని పౌడర్ చేద్దాం. కోకోనట్ పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇది మిక్సీ హీట్గా ఉన్నప్పుడు కోకోనట్ పౌడర్ అనేది వేడిగా ఉంటుంది. సో అలాగే మనం మూత పెట్టేసామంటే మొత్తం బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొద్దిసేపు అయితే ఒక 15 మినిట్స్ వరకు అట్లా ప్లేట్లో వేసేసి చల్లార్చుకొని తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నది అలాగే వేసేసామంటే మొత్తం బూజు వచ్చేసి వితిన్ 2-3 డేస్లోనే పాడైపోతుంది. సో అది కొంచెం చూసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా ముందుగానే అన్నీ చేసి పెట్టుకోవడం వల్ల వంట కూడా చాలా త్వరగా అయిపోతుంది. ముఖ్యంగా పొద్దున్నే లంచ్ బాక్సెస్ రెడీ చేసే మదర్స్ అందరికీ కూడా ఇలాంటివి ముందుగానే చేసి పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. పొద్దున్నే హడావిడి లేకుండా కొంచెం ఈజీగా అవుతుంది. పౌడర్ మొత్తం చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయండి, స్మెల్ కూడా ఎక్కడికి వెళ్ళదు. చూసారు కదా, నేను మసాలా బాక్స్ కూడా మొత్తం ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా స్పైసెస్ అన్నీ ఒకే చోట ఉంటే మాత్రం చాలా ఫాస్ట్గా వేసేయచ్చు, వంట కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అందుకని వీక్ ఒకసారి ఇది మొత్తం క్లీన్ చేసి ఏవి అయిపోయాయో అవన్నీ మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటాను. అలాగే చూసారు కదా, మనం రెడీ చేసుకున్న పొళ్ళన్నీ కూడా ఇలా కంటైనర్స్లో పెట్టి, ఇదైతే రసం పౌడర్ అండి. నెక్స్ట్ ఎప్పుడైనా ఇది కూడా రెసిపీ చూపిస్తాను. ఇది హోమ్మేడ్ రసం పౌడర్. ఇవే కాకుండా నేనైతే ముందుగానే వెల్లుల్లి ఇలాంటివి కూడా ఒలిసి పెట్టేసుకుంటానండి. టైం ఉన్నప్పుడు టీవీ చూస్తూనో లేదా ఖాళీగా ఫోన్ మాట్లాడేటప్పుడు అలా మొత్తం ఏవైనా ఒలిసేటివి ఉన్నా అట్లాంటి పనులన్నీ అప్పుడు చేసుకుంటాను. ఇలా ఫ్రీ ప్రిపరేషన్స్ అనేది డెఫినెట్గా హౌస్ వైఫ్కి చాలా ఇంపార్టెంట్ అండి. పొద్దున్నే వంట చేసే వాళ్ళకి ముఖ్యంగా చాలా యూజ్ అవుతాయి. డెఫినెట్గా మీరు కూడా ఇలా చేసి పెట్టేసుకోండి. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.